ఈ నత్తిపోగొడిగాడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 100% ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశపూర్వకంగా విజయవాడకు నటించి నమ్మించి రప్పించి చంపేశారు. ప్రవీణ్ పగడాల గారికి అసలు తాగే అలవాటు లేదు. ఆయన ఫోన్ని అన్లాక్ చేసేటప్పుడు తంబుతో ఓపెన్ చేశాడు. We believe in the government investigation and I urge, please do not disturb the religious harmony. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని పక్కదారి పట్టించి మనల్ని గొర్రెలను చేయాలని చూస్తే మాత్రం చూసుకుంటూ ఊరుకునేది లేదు. ఆ రోజు పోలీసులు లేదా డాక్టర్స్ పోస్ట్ మార్టం రిపోర్టు వెంటనే ఎందుకు ఇవ్వలేదు? నేను అనుకునేది ఏంటంటే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని మేనేజ్ చేయాలంటే కనీసం 1000-2000 కోట్లు అయింది. బాహుబలి సినిమా బడ్జెట్ కంటే ఎక్కువైపోద్ది. ప్రవీణ్ అన్న డూపు సీసీ కెమెరా ఉన్న ప్రతి చోట పడిపోతున్నాడు, కానీ హెల్మెట్ తీయడం లేదు ఎందుకంటారు? ఇదో పెద్ద డౌట్. ఒక డూప్ అంత రిస్క్ చేస్తాడు ఎవడన్నా? లారీ కిందను బస్సు కింద పడే స్టెంట్లు వేస్తాడు ఎవడన్నా? ఏం పిచ్చెక్కిందండి మీకు అసలు? తాగి పడిపోయాడు. ఎవరైనా వచ్చి గుర్తుపడితే హెల్మెట్ తీసి నేనే ప్రైవేట్ని ఘనకార్యం చేసినని చెప్పుకుంటాడా హెల్మెట్ తీసి? ఇంకొకటి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఎల్బీ నగర్లో బయలుదేరగానే సవేరా వైన్స్కి వెళ్ళిపోయాడంటే ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే ఒక్క కొడకల్లారా అంటే బాగా తాగేసి వచ్చాడు వీడియోలోకి. ఏ బ్రాండ్ తాగావా నేను అడిగాను ఆ రోజు. అది బకాడి అని ఇప్పుడు తెలిసింది. 4, 5 ఇక్కడ 6 చూడండి. 6 తర్వాత 7 కదా, మళ్ళీ 7కి వెళ్ళి మళ్ళీ 6కి వస్తుంది చూడండి. 6, 7, 6. ఆ నైట్ అక్కడ ఏం జరిగింది మొత్తం మాకు తెల్లవారులు మేము ఫుటేజ్ చూస్తూ కూర్చుంటాం అంటే కనుక ఆ ఫుటేజ్ అంతా మీ ముందేస్తారు. తెల్లవారులు చూస్తూ కూర్చోండి. నమస్తే. ప్రవీణ్ పగడాల కేసు విషయంలో లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం. మా ప్రవీణ్ అన్న బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వచ్చి యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నట్టుగా ఏమైనా ఉందా? అలాంటి కథలు కల్పితాలు ఏమైనా పోలీసు వారు సమాజానికి చూపించి నమ్మించాలని చూసారా? ఒక్కసారి మనసు పెట్టండి. పోలీసు వారు చేస్తున్న డ్రామా, హై డ్రామా అబ్బో అంతా ఇంత కాదు. వాస్తవంగా చెప్పాలంటే ప్రవీణ్ పగడాలని హత్య చేసింది ఈ పాస్టర్లేనండి. అంటే భౌతికంగా ఆయన ఒక ప్రమాదంలో చనిపోవడం జరిగింది. కానీ ఆ ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించి మాలాంటి వారి మీద తోసేయాలి, మాలాంటి వారిని బలి చేయాలి అనే ఉద్దేశంతో ఈ మతమార్పిడి ముఠాలు, మతమార్పిడి వ్యభిచారానికి పాల్పడినటువంటి ఈ ముఠాలు ఒక కల్పిత కథలతో, అభూత కల్పనలతో పోలీస్ డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా, వాళ్ళని కూడా బదనాం చేసే విధంగా మాట్లాడడంతో ఈ కేసు చాలా సీరియస్ ఇష్యూగా మారింది. పోలీసులు చాలా డెప్త్కి వెళ్ళి పరిశోధించడంతో ఈరోజు ప్రవీణ్ పగడాల కదలికలు, ఎక్కడెక్కడ ఆయన మద్యం కొన్నాడు, ఎక్కడ తాగి పడిపోయాడు, ఇవన్నీ కూడా బయటకు వచ్చేసాయి. అంతకుముందు కాస్తో కోస్తో ఆయన మీద సింపతి ప్రకటించిన వాళ్ళు కూడా ఈరోజు ఆయన తాగి పడిపోవటం, యాక్సిడెంట్ అవ్వడం చూసి ఇక దూరంగా జరగటం కానీ, లేకపోతే అసలు సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ మొత్తం హాస్యాస్పదంగా మారిపోవడం కానీ జరిగింది. అంటే ప్రవీణ్ పగడాల వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చంపేసింది ఈ పాస్టర్లే వీళ్ళ స్వలాభం కోసం. కొత్తగా వచ్చినటువంటి సీసీ ఫుటేజ్లో ఆయన ఎల్బీ నగర్లో వైన్స్ కొంటున్నట్లుగా కనపడింది. అయితే యథావిధిగా వీళ్ళు ఏమంటున్నారంటే అది కూడా డూపే అంటున్నారు. ఈ పాస్టర్లో కొంతమంది ఎల్బీ నగర్ వైన్స్లో కనపడింది కూడా డూపే అంటున్నారు. విచిత్రం ఏంటంటే ఆయన హైదరాబాద్లో బయలుదేరింది 11 తర్వాత అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. అది 11:15, 11:30, 11:12 ఎంతోనే క్లారిటీగా తెలియదు. ఇక్కడ వైన్ షాప్కి వచ్చింది అయితే 12-13 ఆ టైంలో రావడం జరిగింది. అంటే ఇంటి నుండి బయలుదేరిన సమయానికి ఈ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి వైన్ షాప్కి రావడానికి పెద్దగా తేడా లేదు, సమయంలో పెద్దగా వ్యత్యాసం లేదు. ఇప్పుడు ఈ గొర్రె పాస్టర్లు చెప్తున్న లెక్క ప్రకారం
ఇంటి నుండి బయలుదేరిన అరగంటకే ప్రవీణ్ పగడాలను కిడ్నాప్ చేసేసి మర్డర్ చేసేసి ఆయన బట్టలు బ్యాగు బైకు దొంగతనం చేసేసి అవి డూప్ కేసేసేసి అక్కడి నుంచి ఎల్బీ నగర్కు డూపును పంపించేశారు. ఈ ఎంతకైనా తెగిస్తారు వీళ్ళు. ఇంతకుముందు ఈ ఫుటేజ్ రిలీజ్ కాకముందు ఈ నత్తిపోగొడిగాడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మీకు చెబుతున్నాను, 100% ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశపూర్వకంగా విజయవాడకు నటించి నమ్మించి రప్పించి చంపేశారు. ముందుగా నటించారు, నమ్మించారు, మా దగ్గరికి మీరు రావాలి అని అంటూ బ్రతిమిలాడారు, రప్పించారు, స్కెచ్ వేసి చంపేశారు. విజయవాడ వరకు ఆయన రప్పించి చంపేశారు. ఆ చంపింది ఎవరో మరి ఆయనకి తెలియాలి. సరే, ఈయన చెప్తున్న లెక్క ప్రకారం విజయవాడ వరకు వచ్చింది ప్రవీణ్ పగడాల గారే. అది స్పష్టంగా ఆయనే చెప్పాడు చూడండి. మీకు ఈ విజువల్లో ఉన్న ఆ ఫొటోస్ చూపిస్తున్నాను. 10 టీవీలో నుంచి స్క్రీన్ షాట్ తీసిన విజువల్ ఇది. మీరు చూడండి, ప్రవీణ్ పగడాల గారే అని నేను విశ్వసిస్తున్నాను. ఇది చిల్లకల్లు టోల్ ప్లాజా దాటుతున్నది అనగా 4 గంటలకు ముందు, 3 దాటిన తర్వాత. ఆ తర్వాత కీసర టోల్ గేట్ దగ్గర కూడా ప్రవీణ్ పగడాల గారే అని నేను నమ్ముతున్నాను. ప్రవీణ్ పగడాల గారే బైక్ మీద ఉన్నట్టుగా కనబడుతుంది. ఇది జాగ్రత్తగా వినండి. అంటే కీసర టోల్ ప్లాజా వరకు ప్రవీణ్ గారే వచ్చారు. తర్వాత విజయవాడలో జరిగింది, అక్కడి నుంచి డూప్ వచ్చేసాడు, అసలు ఒరిజినల్ ప్రవీణ్ పగడాల పోయాడు. ఇది వీళ్ళు చెప్పే వెర్షన్. చాలామంది పాస్టర్లు కూడా ఇదే ప్రచారం చేశారు. ఎప్పటి వరకు లేటెస్ట్ ఇప్పుడు వస్తున్నటువంటి సీసీ ఫుటేజీలు లభ్యం అవనంత వరకు, అవి లేటెస్ట్గా రిలీజ్ అవనంత వరకు ఇది ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఏం రిలీజ్ అయ్యింది? ఆయన మద్యం బాటిల్ కొనుగోలు చేసింది ఇక్కడ విజయవాడలోనో ఏలూరులోనో కాదు, ఏకంగా ఎల్బీ నగర్లోనే స్టార్ట్ చేశాడు, హైదరాబాద్లోనే స్టార్ట్ చేశాడు అనే విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు వెర్షన్ ఏం మారుస్తారు? చిచి, ఇప్పుడు విజయవాడ దాకా వచ్చింది కూడా పగడాలు కాదు, అసలు ఇంట్లోనే ఆయన ఏదో చేసేసారు, ఇంట్లో నుండే డూపు బయటకు వచ్చాడు, ఇంకా అవసరమైతే 2 రోజుల నుంచి కూడా ఇంట్లో డూపే తిరుగుతున్నాడు, 2 రోజుల క్రితమే పగడాల మాయమైపోయాడు అని కూడా చెప్తారు వీళ్ళు. ఇప్పుడు ఎల్బీ నగర్లో సవేరా వైన్స్లో ప్రవీణ్ పగడాల డిజిటల్ మోడ్లో పేమెంట్ చేశాడు. దానికి సంబంధించి ఆ ట్రాన్సాక్షన్ ఐడి కూడా అవన్నీ చూపిస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆయన ఫోన్ని అన్లాక్ చేసేటప్పుడు తంబుతో ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఒకవేళ డూప్ అనుకుందాం, వీళ్ళు చెప్పిన ప్రకారం మొత్తం ఇక ఏలూరు పోయింది, కొవ్వూరు పోయింది, విజయవాడ పోయింది, కోదాడ పోయింది, ఎల్బీ నగర్ దాకా వెళ్ళిపోయారు, అక్కడి నుంచే డూప్ అంటున్నారు. సరే, అక్కడికి వచ్చింది కూడా డూపే అనుకుంటే తంబుతో ప్రవీణ్ ఫోన్ ఎలా ఓపెన్ చేస్తారా దరిద్రులారా? ఒకవేళ అయితే గీతే ఆయన భయపెట్టు ఏదో ఒకటి చేసి లాక్ తెలుసుకున్నారు, పిన్ను తెలుసుకుని అనుకుందాం. దీనికి కూడా ఏం చెప్తారంటే ప్రవీణ్ ఈ తంబుని క్లోనింగ్ చేశారు, ఈ వేలు తీసుకెళ్ళి ఎక్కడో క్లోనింగ్ చేసి కొత్త తోలు తయారు చేశారు, ఈ తోలు వేలుకి తగిలిచ్చారు, దాంతో ఓపెన్ చేశాడని కూడా చెప్తారు వీళ్ళు. మొన్న వీడియోలో కూడా నేను చెప్పాను, పోలీసులు ప్రవీణ్ పగడాల బ్యాంక్ స్టేట్మెంట్ తీశారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఎక్కడెక్కడ ఈయన వైన్స్లో పే చేశాడో అక్కడెక్కడికెల్లా వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్లు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ పాస్టర్లు కానీ ఈ దుర్మార్గ ప్రచారాలు, పోలీసుల్ని ఇలా తప్పుడుగా చిత్రీకరించే ఈ కథనాలు, లేకపోతే ప్రజల్ని ఏదో ఒక మతం మీదకి రెచ్చగొట్టే ప్రయత్నాలు కనుక ఆపకపోతే, ఇంకా తరువుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోతే, ఒకవేళ ప్రవీణ్ పగడాలకి ఏదన్నా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ లాంటివి ఉంటే అవి కూడా బయటపడతాయి. ఆయన డ్రగ్స్ మాఫియాతో కానీ, లేకపోతే ఆయన విదేశాలు తిరుగుతూ ఉంటాడు, ఫారిన్ కంట్రీస్కి వెళ్తూ వస్తూ ఉంటాడు, అక్కడి నుంచి ఏమన్నా ఫండ్స్ వస్తున్నాయా మత మార్పిళ్ళు చేయమని చెప్పి ఆయన కొంతమంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్నాడు అని కూడా చెప్తున్నారు. ఈ అనాథ పిల్లల సేవ పేరుతో ఏమన్నా విదేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకున్నాడా? తనకు 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా విదేశాల నుంచి ఏమైనా ఫండ్స్ వస్తున్నాయా? ఇలాంటి విషయాలు కూడా ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన గౌరవాన్ని, వాళ్ళ కుటుంబం యొక్క మనశ్శాంతిని వీళ్ళు కూని చేసేసారు. ఇంకా ఇంకా రెచ్చగొట్టే కొద్దీ పోలీసుల్ని, ప్రభుత్వాన్ని ఇలా లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకా ఇంతకుముందు చెప్పినట్టుగా సూది కోసం సోదికి పోతే పాతరంకులు బయటపడతాయి అన్నట్లుగా తయారవుతున్న పరిస్థితి. అలాగే అసలు ప్రవీణ్ పగడాలని బాగా రోజు వీడియోల్లో చూసేవాళ్ళు కానీ, వ్యక్తిగతంగా పరిచయం ఉన్నవాళ్ళు కానీ చాలా ఈజీగా స్పష్టంగా గుర్తుపట్టేస్తున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, నడక కానీ, ముఖ కవళికలు, అంటే మాస్క్ ఎక్కడ వరకు కవర్ చేసి ఉన్నా కూడా ఈ కళ్ళు, ఈ నుదురు భాగాన్ని చూసి కూడా స్పష్టంగా ఈయన ప్రవీణ్ పగడాలే అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది భయపడుతున్నారు చెప్పడానికి, ఎందుకంటే చెప్తే వాళ్ళని ద్రోహులుగా, క్రైస్తవ ద్రోహులుగా తిట్టడం ఒక బ్యాచ్, ఒక ఆన్లైన్లో ఒక మాఫియా తయారైపోయింది. ఎవరైతే వాస్తవాలను చెప్తున్నారో వాళ్ళని పచ్చిబూతులు తిట్టడం, బండబూతులు తిట్టడం, వాళ్ళు పాస్టర్లు అయినప్పటికీ వదిలిపెట్టట్లా. రీసెంట్గా జాన్ పాల్ అనే పాస్టరు, నాకు అర్థమైపోయింది మొత్తం విషయం, యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఏ వాహనం కూడా ప్రవీణ్ గారి వాహనాన్ని ఢీకొట్టలేదు, ఆయనే తనంతటితో జారిపోయాడు, స్పష్టంగా కనపడుతుంది.
అలాగే ఆయన మద్యం సీసాలు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ సీసీ ఫుటేజ్లో కూడా ఉన్నది ఆయనే, నాకు అర్థమవుతుంది అని చెప్తుంటే ఆయన్ని పచ్చిబూతులు తిడుతున్నారు. ఈ మహాసేన రాజేష్ కూడా పాపం ఉన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనోడు కష్టపడుతున్నాడు, కానీ మనోడు కూడా గట్టిగానే వేసుకుంటున్నారు. ఒక 2-3 రోజులు ఈ అబద్ధాల ప్రభావం ఉంటుంది. పాస్టర్లు అంత గట్టిగా రిజిస్టర్ చేశారు, ఇది ఒక మాఫియా కదా. ఎప్పుడైతే వీళ్ళకి శవం దొరికిందో ఈ శవాన్ని ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు మొత్తం టకటక ప్రణాళికలు వేసేసారు. ప్రభుత్వాలను డిమాండ్ చేయడం, ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేయటం, హిందూ సంస్థలను బదనాం చేయటం, మాలాంటి వాళ్ళ కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు చేయటం, సింపతి కొట్టేయటం, అసలు రకరకాలుగా ప్లాన్ చేశారు. అసలు క్షణాల్లో నిమిషాల్లో ప్లాన్ చేసేసి అప్పటికప్పుడే జనాలను ఎమోషనల్ రెచ్చగొట్టేసేసి, ఇది ఒక రెడీమేడ్ మాఫియా కనుక వాళ్ళకి సిద్ధంగా లేకపోతే, ఆ బ్యాక్గ్రౌండ్లో వ్యవస్థ లేకపోతే అప్పటికప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేయడం సాధ్యం కాదు. ఇదే ప్రమాదం అని చెప్తున్నా. రేపొద్దున ఏ ఇష్యూ రాకపోయినా వీళ్ళే క్రియేట్ చేసి ఏదో ఒక విధంగా సమాజాన్ని అతలాకుతలం చేసే ప్రయత్నం చేస్తారు. అసలు వీళ్ళు మాట్లాడిన మాటలు ఫస్ట్ డే ఏం మాట్లాడి ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది, ఇంకా రిపోర్ట్ రాలా. కానీ మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ప్రవీణ్ పగడాల గారికి అసలు తాగే అలవాటు లేదు. వీళ్ళు చెప్తున్నారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు మా అన్నకి లేదా నా భర్తకి తాగే అలవాటు లేదని చెప్పి ఆయన భార్య చెప్పలేదు, సోదరు చెప్పలేదు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చెప్పలా. వీళ్ళు చెప్పేస్తున్నారు మొత్తం అంతా కూడా. కాలజ్ఞానం తెలిసిన బ్రాహ్మణులాగా వీళ్ళు. ఆయన సిస్టర్ కూడా చెప్పింది, మా దైవజనుడిని అంత పెద్ద నిందలేస్తున్నారు అంటే రోడ్డు మీద తాగే వ్యక్తిగా చూపిస్తున్నారు, ఒకవేళ తాగాలని ఇంట్లో తాగుతాడు అని చెప్పింది తప్ప అసలు మా అన్నకి తాగే అలవాటు లేదు అని ఆవిడ చెప్పలా. ఆయన భార్య కూడా ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో కూడా ఆవిడ చెప్పిన మాటలను బట్టి ప్రభుత్వం మీద, పోలీసు దర్యాప్తు మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది, దయచేసి అబద్ధాలతో మత కలహాలు సృష్టించే ప్రయత్నాలు ఎవరూ చేయకండి అని చెప్పి ఆవిడ క్రైస్తవులను ఉద్దేశించి, పాస్టర్లను ఉద్దేశించి చెప్పింది. Praise the Lord. I am Jessica Pagadala. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace, as we are called to do. I encourage everyone to focus on their ministry, not an external distraction, but on building lives. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony. ఇప్పటికే బయటికి వచ్చిన విషయాలను బట్టి ఆయన మద్యం సీసాలు కొనుగోలు చేయటం, ఆ తూలుతూ బండి నడపటం, ఇవన్నీ కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీస్ దర్యాప్తు కూడా ఆ విషయాలను తేలుస్తుంది అన్నప్పుడు ఏదో మిస్గైడ్ చేస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు, మా ఆయన మీద ఏదో కుట్ర జరుగుతుందనే విధంగా ఆవిడ మాట్లాడాలి. ఆవిడకి తెలుసు కదా స్పష్టంగా విషయం ఏంటనేది. ఇలా పూర్తి విషయం తెలిసిన ఫ్యామిలీ సైలెంట్గా ఉన్నారు. ఈ పిచ్చి కుక్కలు, ఈ ఊర కుక్కలు, ఈ రాబందులు అని చెప్పే కదా, రక్తం రుచి మరిగిన రాబందులు మాత్రం ఈ శవాన్ని, కళేబరాన్ని ఎలా వినియోగించుకోవచ్చు, ఎలా జనాలు రెచ్చగొట్టవచ్చు అని చెప్పి మొదటి రోజు నుండి ఇదే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు. దయచేసి చెప్తున్నాను, ఏ క్రైస్తవ పాస్టర్ కూడా మందు తాగడా. పాస్టర్లు కనుక ముందు తాగడం మానేస్తే సగం సేల్స్ పడిపోతాయి. అసలు వైన్ షాపులకు అంత గిరాకీ ఉండదు. అసలు ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా చెప్తున్నారు. కొంతమంది గొర్రెలు కూడా, అయ్యో దైవజనుడు ముందు అవుతాడు, మరి దైవజనుడు రేపులు చేయట్లే, దైవజనుడు దొంగతనాలు చేయట్లే. ఇప్పుడే వచ్చింది ఒక వార్త, విశ్వాసి బైక్ని కొట్టేసాడంట పాస్టర్, కొత్త బైక్. వాడి పేరేంది, భజేందర్ సింగ్, పంజాబ్లో పెద్ద మత మార్పిడి గ్యాంగ్కి లీడరాడు. వాడిని రేప్ కేసులు అరెస్ట్ చేశారు, జీవిత ఖైదు పడింది అడిగి. ఇన్ని రేప్ కేసులు చూడట్లేదు. దైవజనులు రేపులు చేస్తారా, దైవజనులు దొంగతనాలు చేస్తారా, దైవజనులు దశంభాగాలు దోచుకుంటారు, ముందు మాత్రం తాగరా అంటే వీళ్ళకి డైజెస్ట్ నిజం అసలు జీర్ణం కావట్లేదు వీళ్ళకి. కానీ పోస్ట్ మార్టంలో ఈయన మందు తాగి బండి డ్రైవ్ చేయడం వల్లే కింద పడిపోయాడు అన్న రిపోర్ట్ రాబోతుందని ముందుగానే విషయం వార్త హల్చల్ చేస్తా ఉంది. అంటే ఇంటర్నల్గా వాళ్ళకి తెలిసిపోయింది తాగాడు అని చెప్పి. ఇది బయటకు వచ్చిద్దేమో అని చెప్పి ముందే ప్రిపేర్ చేస్తున్నారు. ఏమని, ఒకవేళ నేను పోస్ట్ మార్టం కాకముందే చెప్తున్నాను, అలాంటి రిపోర్టే వచ్చిందా
తప్పుడు రిపోర్ట్ ని బయటకు తీసుకొచ్చారు అని నమ్మాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ మార్టంలో ఆయన మందు తాగి డ్రైవ్ చేశాడు, అందుకే కింద పడిపోయాడు అంటే మాకున్న సమాచారం ఏంటంటే ఆ మనిషిని ఎవరైతే చంపారని మనం భావిస్తున్నామో చావు బతుకుల్లో ఉన్నప్పుడు అతనికి మందు తాగించారు అన్నది కూడా చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి వార్త. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని పక్కదారి పట్టించి మనల్ని గొర్రెలను చేయాలని చూస్తే మాత్రం చూసుకుంటూ ఊరుకునేది లేదు. ఆ రోజు పోలీసులు లేదా డాక్టర్స్ పోస్ట్ మార్టం రిపోర్టు వెంటనే ఎందుకు ఇవ్వలేదు? నేను అనుకునేది ఏంటంటే, ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్నట్లు చెప్పినా కూడా వీళ్ళు ఆల్రెడీ ఈ విధంగా ప్రిపేర్ చేశారు కాబట్టి మా వాడికి ముందు తాగి అలవాటు లేదు, ఎవరో చంపేసి లేదా చంపబోయే ముందు ఆయనకి ముందు తాగిపించారు, ఈ విధంగా జనాలను ఆ గొర్రెల్ని ప్రిపేర్ చేసి రెచ్చగొట్టే పనిలో ఉన్నారు కాబట్టి ఈయన ముందు తాగాడు, మద్యం కొనుగోలు చేశాడు అనే విషయాలు ఆధార సహితంగా ముందు చూపెట్టి ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయాలి. అంత సెన్సిటివ్గా మారింది. ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు, మరి పోలీసులు ఆ రోజే పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్పేయచ్చు కదా ప్రమాదం జరిగిందని, లేకపోతే మందు తాగాడని చెప్పేస్తే ఈ విధంగా రెచ్చగొట్టున్నారు కదా. అందుకని ఈరోజు మొత్తం సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా కలెక్ట్ చేసుకొచ్చి ఆధారాలన్నీ చూపెట్టి ఆ తర్వాత రిపోర్ట్ చెప్తారు. ఆ రోజు పరిస్థితిని బట్టి అంచనా వేయండి మీరు, వీళ్ళు ఎంత రెచ్చగొట్టారో, ఎంత సెన్సిటివ్గా మార్చారో, ఎంత మత కలహాలు సృష్టించి మొత్తం అస్థిరపరచాలి ప్రభుత్వాలని, ఆంధ్రప్రదేశ్ని, తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేయాలని చెప్పి పెద్ద మాఫియా పనిచేసింది ఇక్కడ. వీడు చూడండి, ఒకవేళ ఇంత జరిగిన తర్వాత స్పష్టంగా అది మర్డర్ చూసిన తర్వాత కూడా ఇది యాక్సిడెంటే అన్నారు అంటే మాత్రం ఎవరెవరికి ఎంతెంత సంచులు ముట్టాయో లెక్క తెలిసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. చూడండి, ఇక అసలు నిజంగా ఒక హత్య జరిగింది అనుకుందాం, జరిగింది మర్డర్ అనుకుందాం, దాన్ని ప్రమాదంగా చూపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది? అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? అసలు సీఎం స్థాయి ఏంటి, ప్రభుత్వ స్థాయి ఏంటి అని ఈ ఊరకొకరు తెలుసా? అసలు ఇప్పుడు ఎక్కడెక్కడైతే వివరాలు లభ్యమవుతున్నాయో హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఆ కొవ్వూరు టోల్ ప్లాజా వరకు, యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ వరకు మొత్తం ఎన్ని సాక్ష్యాలు లభిస్తున్నాయో వీళ్ళందరినీ మేనేజ్ చేసి ఎవరో డబ్బుతో కొనుగోలు చేసి అలా సాక్ష్యాలు చెప్పించి ఆ సీసీ ఫుటేజీలు కలెక్ట్ చేసి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని మేనేజ్ చేయాలంటే కనీసం ఒక 1000-2000 కోట్లు అయింది. బాహుబలి సినిమా బడ్జెట్ కంటే ఎక్కువైపోద్ది. అంత బడ్జెట్ ఒక పాస్టర్, అసలు ఎవడండి అంత దూరంలోడు? అసలు నిజంగా అంత బడ్జెట్ పెట్టేవాడు ఉంటే, ఒకవేళ ఈ పాస్టర్స్ మీద అంత పగ ఉంటే వాడికి ఆడేం చేస్తాడు? మొత్తం పాస్టర్లు అందరితో మీటింగ్ మీద అక్కడ బాంబు పెడతాడు. అంత బడ్జెట్ పెట్టేవాడు ఎవడున్నాడు? అంత పగ ఉన్నాడు ఎవడున్నాడు? అసలు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ని, ఈ వైన్ షాపు ఓనర్స్ని, లేకపోతే మధ్యలో కనపడే ఆ సాక్షుల్ని వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎవరో డూపును పెట్టి, ఆ డూపు విషయంలో కూడా మొన్న మనం అడిగాం, ఒకవేళ పోని మీరు అంటున్నట్లుగా డూపే పెట్టారు అనుకుందాం, అక్కడ ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అంత పెద్ద గుంతలో బైక్ 80-90 కిలోమీటర్ల స్పీడ్లో ఎవడు దూకుతాడు? ఎవడంత రిస్క్ చేస్తాడు? అలాగే చిల్లకల్లు దగ్గర పడిపోయాడు మళ్ళీ ప్రవీణ్. కేసర టోల్ ప్లాజాకి ఎంటర్ అవ్వక ముందే చిల్లకల్లు దగ్గర పడిపోయాడు. అక్కడ చూడండి, అక్కడ జస్ట్ మిస్ లారీ కింద పడిపోయాడు. అదృష్టం కొద్దీ లారీ వెనక చక్రాలను కింద నలిగిపోయే పరిస్థితిని తప్పించుకున్నాడు. వెంటనే బస్సు డ్రైవర్ కూడా అటు తిప్పేశాడు. బస్సు డ్రైవర్ అలర్ట్గా లేకపోయినా అయిపోయాడు అక్కడే. ఒక డూప్ అంత రిస్క్ చేస్తాడు ఎవడన్నా? లారీ కిందను బస్సు కింద పడే స్టెంట్లు వేస్తాడు ఎవడన్నా? ఈ పిచ్చెక్కిందంటారా మీకు? అసలు మొత్తం దొబ్బేసింది, చిప్పు మొత్తం దొబ్బేసిందా? మొత్తం సైకిల్గా మారిపోయారంటారా? దీని మీద ఫేస్బుక్లో కూడా కొంతమంది దరిద్రులు ఎలాంటి పోస్టులు పెడుతున్నారంటే, ప్రవీణ్ అన్న డూపు సీసీ కెమెరా ఉన్న ప్రతి చోట పడిపోతున్నాడు, కానీ హెల్మెట్ తీయడం లేదు ఎందుకంటారు? గమనించా, ఇదో పెద్ద డౌట్. ఇది సీసీ కెమెరా ఉన్న ప్రతి చోట పడిపోతున్నాడా అంటే మొత్తం 3 కెమెరాలు ఉన్నాయా? 100 కెమెరాలు పరిశీలిస్తూ వస్తే ఎక్కడెక్కడ పడిపోయాడు అక్కడ దొరికాడు. ఇంకా ఇవి కాకుండా ఇంకెక్కడ పడిపోయాడో మనకు తెలియదు. పడినా కూడా హెల్మెట్ ఎందుకు తీయట్లేదు? ఆయన స్వతంత్రం కోసం పోరాడుతూ కింద పడ్డా, లేకపోతే ప్రమాదంలో ఉన్న ఒక చిన్న పాపను రక్షిస్తూ కింద పడ్డా? తాగి పడిపోయాడు. ఎవరైనా వచ్చి గుర్తుపడితే హెల్మెట్ తీసి నేనే ప్రవీణ్ని ఘనకార్యం చేశానని చెప్పుకుంటాడా హెల్మెట్ తీసి? ఇంకొక సన్నాసి అంటాడు, మొత్తం 12 గంటలు కూడా అసలు ఆయన హెల్మెట్ తీయట్లేదు ఏంటి? 12 గంటల ఫుటేజ్ నువ్వు ఎక్కడ చూసావురా? ఆయన సిటీలో తిరుగుతున్నప్పుడు, జనం మధ్య తిరుగుతున్నప్పుడు హెల్మెట్ తీయట్లేదు. ముందు తాగేటప్పుడు ఏదన్నా
ఊరు బయటికి పోయినప్పుడు ఎక్కడో బైక్ ఆపుకుని చెట్టు కింద చక్కగా హెల్మెట్ తీసి తాగుతున్నాడేమో. 12 గంటలు కంటిన్యూగా హెల్మెట్ పెట్టి ఎవరు చెప్పారు? అసలు ఈ గొర్రెలకి మొత్తం బుర్ర లేకుండా పోయిందా? మొత్తం గుజ్జంతా తీసేశారా? గొర్రెల షిట్టే ఉంది వీళ్ళ మెదడులో, ఇంకంతకు మించి ఏం లేదు. అసలు వీళ్ళు ఎలా చెప్తున్నారంటే ఒలింపిక్ పరుగు పందెంలో అక్కడికి వెళ్ళి ఆ కప్పు పట్టుకుని ఇట్లా గర్వంగా చూస్తాడు కదా, అలా హెల్మెట్ తీసి ప్రవీణ్ ఎందుకు చూడట్లేదు అని అడుగుతున్నారు వీళ్ళు. ఏం ఘనకార్యం చేసి తాగి పడిపోయాడు రోడ్డు మీద. వైన్ షాప్కి వెళ్ళి హెల్మెట్ మాస్క్ ఎందుకు పెట్టుకున్నాడు? ఇది అసలు ఏం ప్రశ్నలు రయ్యి, ఎట్లా తయారైండ్రీ మీరు? అసలు వైన్ షాప్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు కరోనా టైం కాదు, మాస్క్ ఎందుకు పెట్టుకున్నాడు? అసలు కవర్ చేసుకుంటున్నాడు, ఫేస్ కవర్ చేసుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయలేదు అంటారు ఏంటి? కవర్ చేసుకోవాలి. అక్కడ చేసేదే తప్పుడు పని. అంటే ఒక దైవజనుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా? పోనీ ఇప్పుడు ప్రవీణ్ తాగడం అనేది మా దృష్టిలో తప్పు కదండి, ఆయన వ్యక్తిగత అలవాటు. కాకపోతే తాగి డ్రైవ్ చేయకూడదు, దానివల్ల ఎదుటి వాళ్ళకు కూడా ప్రమాదం ఉంది, ఇది చట్టం చెప్తుంది కదా. సరే వ్యక్తిగతంగా ఇంట్లో కూర్చొని తాగాడు అనుకోండి, అది పెద్ద క్రైమ్ కాదు మా దృష్టిలో. మీరు ఒప్పుకుంటారా? అసలు యేసు పెళ్ళయిందంటే ఒప్పుకోరు మీరు, అందుకే ఆయన పెళ్లి చేసుకోవడం మిగిలిపోయాడు. మీరు ఒప్పుకోరని చేసుకోవట్లేదు ఆయన, మీ లెక్కలు వేరే కదరా. అందుకని ఆయన మాస్క్ కవర్ పెట్టుకుని వెళ్తున్నాడు. ఒకవేళ మద్యం షాపుల్లో మద్యం కొంటున్న ఫోటోలు బయటకు వస్తే వెంటనే పాస్టర్ పదం నుంచి ఆయన తీసేస్తారు, అంతే కదా జరిగేది. ఆ భయంతో ఆయన కవర్ చేసుకుంటూ వెళ్తే హెల్మెట్ తీయట్లేదేంటి, మాస్క్ తీయట్లేదేంటి, పడిపోయిన హెల్మెట్ తీయట్లేదేంటి, పార్కులో పడుకున్న హెల్మెట్ తీయట్లేదేంటి అంటారు వీళ్ళు. విజయవాడలో పడిపోయింది కూడా తాగే కదా. అక్కడ ఎవరైనా వచ్చి గుర్తుపట్టారు అనుకో, ఏంటి ప్రవీణ్ గారు ఎక్కడ పడుకున్నారో, మా ఇంటికి పోదారండి అంటే వాళ్ళ ఇంటికి పోతే స్మెల్ వచ్చింది. కాబట్టి ఎవరికి కనబడి కవర్ చేసుకుని ఎట్లా ఒకట్లా రెస్ట్ తీసుకుని పాపం ఆయన తిప్పలు ఆయన పడ్డాడు. ఇంకొకటి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఎల్బీ నగర్లో బయలుదేరగానే సవేరా వైన్స్కి వెళ్ళిపోయాడంటే, ఇంటి దగ్గర నుండి బయలుదేరిన అరగంటకే ఈయనకి రోజు ఇంట్లో తాగటానికి పర్మిషన్ ఇవ్వట్లేదు వాళ్ళ వైఫ్, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేదు తాగడానికి. అందుకే ఎప్పుడైతే బయటకు వచ్చాడో వెంటనే పరిగెత్తుకుంటూ వైన్స్కి వెళ్ళిపోయాడు. అలాగే ఒకవేళ ఈయన ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఉంటే, ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తారు కదా, ఏదైనా రెస్టారెంట్లో కూడా బిల్ పే చేసి ఉంటే, ఫుడ్ తిని ఉంటే అవి కూడా చూపించేవాళ్ళు, ఫుటేజ్ కూడా బయటకు వచ్చాయి. కానీ ఎక్కడ కూడా ఏ రెస్టారెంట్ బిల్లు అక్కడికి వెళ్ళినట్టుగా కానీ ఎక్కడ కనపడట్లేదు. అంటే ఈయన ఫుడ్ తీసుకోలేదు అసలు. మహా అయితే మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరి ఉంటాడు. ఇక అక్కడి నుంచి తాగుతున్నాడేమో డౌట్ కూడా ఉంది నాకు. అంటే బీరు తీసుకున్నాడు, తర్వాత రమ్ము తీసుకున్నాడు. ఈ బీరు రమ్ము కలిపి కొడుతున్నాడా? దీని మీద కొంతమంది నిపుణులు చెప్పింది ఏంటంటే, రమ్ము అనేది చాలా వేడి, దాన్ని కేవలం చలికాలం వర్షాకాలంలో మాత్రమే తీసుకుంటారు. ఎండాకాలంలో ఈ బకాడీ రమ్ము తీసుకోవడం అనేది డీహైడ్రేషన్కి గురవడానికి కూడా కారణం అవుతుందని కూడా చెప్పారు తెలిసిన వాళ్ళు. అసలు ఒక దశలో ఏం డౌట్ వస్తుందని, ఈయన జీవితమే దొరకతొచ్చి ఏదో ఒక విధంగా రోడ్ యాక్సిడెంట్లో పోవాలి అనే ధ్యేయంతోనే బయలుదేరాడేమో అనే డౌట్ కూడా వస్తుంది. అన్నిసార్లు పడిపోతారు, 3-4 సార్లు పడిపోయాడు, 4వసారి యాక్సిడెంట్ అయిపోయాడు అనుకోండి. కానీ ఇంత లెక్కలేని తనం, ఇంత మూర్ఖత్వం ఇది ఆషామాషి తాగుబోతుల్లో ఉండదు. ఒక సైకిక్ మెంటాలిటీ ఉన్నటువంటి తాగుబోతుల్లోనే ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అసలే కోతి ఆపై కళ్ళు తాగింది అంటారు కదా, అసలే సైకిక్ మెంటాలిటీ ఆపైన కళ్ళు ఇది తాగాడు, మద్యం తాగాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చూడండి ఫస్ట్ డే వీళ్ళు ఎలా రెచ్చిపోయారు, డే 1 పరిస్థితి ఎలా ఉంది, పోలీసులు ఎందుకు ఇంత సీరియస్గా ఈ కేసుని తీసుకున్నారు అని మీకు వివరించడానికి ఈ పాత ఫస్ట్ డే ఏం మాట్లాడారో వాళ్ళు చూపిస్తున్నా. అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది, ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో క్రైస్తవులు చేతగాని వాడు కాదని నిరూపిస్తాం. ఎంతవరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతవరకైనా తెగించడానికి అంటున్నాడు. అంటే ఏంటి ఎంతవరకైనా తెగించడం అంటే ఏంటి? పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేస్తారా? హిందువుల ఇళ్ల మీద దాడులు చేస్తారా? సీఎం చంద్రబాబు ఇంటిని ఏమన్నా ముట్టడిస్తారా? ఎంతవరకు ఏం తెగిస్తారు? బాంబులు వేస్తారా? బాంబులు చుట్టి పెట్రోల్ బాంబులు ఇస్తుంటారు ఎవరి మీదన్నా? ఏం చేస్తారు? అసలు మీ ప్లాన్ ఏంటి? మేము ఒక్కసారి కన్నెర చేస్తే కబడ్డార్ మీరెక్కడుంటారో ఆలోచన చేయండి. ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే కొడకల్లారా. వీళ్ళ ఇంటెన్షన్ క్లియర్గా ఉంది. ఏదో ఒక మతం మీద ఈ ప్రమాదాన్ని హత్యగా రుద్దేసి ఆ మతస్థుల్ని ఓచకోతలు కొయ్యాలి. ఆ మతం ఎవరో కదా, వీళ్ళ టార్గెట్ క్లియర్గా హిందువులే. హిందువుల్ని ఓచకోత కోస్తామని చెప్తున్నాడు. ఒక ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించి చూడండి ఎంత దుర్మార్గం. చూడండి వీళ్ళు జరిగిన ప్రమాదం మీద దర్యాప్తు జరుగుతుంది, పోలీసులు అంతమంది వ్యవస్థ పనిచేస్తుంది, వాళ్ళ ఎంక్వైరీ పూర్తిగా లేదు, ఒక్కరోజు కూడా గడవలేదు, అసలు ఏం జరిగిందో తెలియదు. పోనీ అనుమానాస్పద మృతి అని ఎఫ్ఐఆర్ చేయమన్నారు,
దానికి పోలీసులు అదేవిధంగా స్పందించారు. అనుమానాస్పద మృతిగానే ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు అంత పబ్లిక్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత మంత్రి గారు, హోంమంత్రి గారు, సీఎం గారు రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత పోలీస్ బాసులు కూడా, సుపీరియర్ ఆఫీసర్స్ కూడా ఇందులో చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్న తర్వాత కనీసం వాళ్ళకి కొంత స్పేస్ ఇవ్వాలి కదా. 2-3 రోజులు టైం ఇస్తే ఏం జరిగిందో చెప్తారు కదా, ఆధార సహితంగా మాట్లాడతారు కదా. అసలు ఏం అవసరం లేదండి. అప్పటికప్పుడు అక్కడున్న కొంతమంది గుంపుని జనాల్ని రెచ్చగొట్టి హిందువుల్ని ఊచకోతలకు వస్తున్నా కొడకల్లారా, లంజా కొడకల్లారా. దీనికి ఆ మధ్య వరంగల్లో ఓ పూజారిని చంపేశాడండి. మొత్తం మరక మతాన్ని టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడులు ఎవరు చేయలేదు. వాడి మీద కఠినంగా శిక్ష పడేలా చేయమని చెప్పారు. ఇటీవల రంగరాజన్ గారి మీద దాడి జరిగింది. చేసింది ఒక హిందూ ముసుగులో ఒకటి చేశాడు. ఇది హిందువుల ముసుగులో వేరే మతస్థులు చేశారు కాబట్టి ఆ మతస్థులు ఊచకోతలు కోసేస్తారు ఎవరు అనలేదు. ఆ ముఠా సంగతి చూడండి, నన్ను వాళ్ళ శిక్ష పడేలా చేయండి అని, వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పాం. అంటే ప్రమాదం లేకపోతే ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దానికి బాధ్యులు ఎవరు, ఏం జరిగింది అసలు తెలుసుకుని దానికి తగిన విధంగా చర్యలు ఉండాలి. ఇంకా చెప్పాలంటే దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగినా అందరూ సహనంతో ఉన్నారా? అదే దాడులు కానీ హిందుత్వానికి జరిగిన నష్టం కానీ వీళ్ళకి జరిగితే అసలు ఈ చిన్న కారణాన్ని పట్టుకుని మొత్తం హిందువులను ఊచకోతలకు వస్తానని వీళ్ళు వార్నింగ్ ఇస్తున్నారంటే, మనకు జరిగినట్టుగా మన దేవాలయం మీద జరిగినట్టుగా వీళ్ళ మీద దాడులు జరిగితే అసలు పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించండి. ఇక దీన్నే అర్థం చేసుకొని అంటున్నా, ఇటు హిందువులు కానీ అటు ప్రభుత్వాలు కానీ వీళ్ళు ఈ దేశాన్ని ప్రేమించరు. ఈ దేశాన్ని అతలాకుతలం చేసి అస్థిరం చేసి సర్వనాశనం చేయడమే వీళ్ళ ఎజెండా. దానికోసం ఏ సాకు దొరికిద్దా అని చూస్తారో. విక్టిమ్ కార్డ్స్, మా మీద దాడు ఇది అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇంకొక తలలు లెగవబోతున్నాయి. నెక్స్ట్ నేనే అని చెప్పి ఎవరికాడే పబ్లిసిటీ స్టెంట్లు, నన్ను చంపుతున్నారని. అసలు చంపే మనస్తత్వం ఉంటే నా కొడకల్లారా మీరు ఈ రకంగా రెచ్చిపోతారంటారా హిందూ దేశంలో ఉండి? మేము మంచి వాళ్ళకి కాదు, మూర్ఖులం. తెలుసు మాతో పెట్టుకోవద్దు. రౌడీజం, గోండాయిజం అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం. మా క్రైస్తవానికి మంచి జరగకపోతే, ప్రవీణ్ గారికి న్యాయం జరగకపోతే ఎంతకైనా తెగించలేక సిద్ధంగా ఉన్నాం. పులక్రీస్తు మహారాజుకి ఇది ఈ రకంగా రెచ్చగొట్టేసి ఎంతవరకైనా తెగిస్తాం. ఎంతవరకు ఏం తెగిస్తారా? ఎంతవరకు ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ఒక ప్రమాదాన్ని హత్యగా నిర్ధారించేసి ఎవరో ఒకరిని బలి చేయాలా? ఎవరో ఒక అమాయకులను మాలాంటి వాళ్ళని బలి చేయాలా? నేను తేరగొన్నావా నా కొడకల్లారా? ఈ ఎల్బీ నగర్లో వైన్ షాప్ ఓనర్ కూడా మాట్లాడాడు చూడండి. ప్రవీణ్ పగడాల 24 తారీఖు మధ్యాహ్నం 12:13 వచ్చిండు. 2 బడేర్ టిన్లు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని పోయిండు. 950 బిల్ అయింది. ఇంతకుముందు ఏలూరు వైన్ షాప్లో ఫుటేజ్ వచ్చిన తర్వాత కూడా ఒక ఫేక్ కామెంట్ని ప్రచారం చేశారు. ఆ వైన్ షాప్ మాదే, ప్రవీణ్ గారు అక్కడ రాలేదు అని చెప్పి ఎవడో ఒక దిక్కుమాల కామెంట్ తయారు చేసి ఇదే ఆధారం అన్నారు. తీరా వైన్ షాప్ దగ్గరికి వెళ్తే అక్కడికి ఆయన వచ్చాడు. పోలీసులు వచ్చి ఆ సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకున్నారు. ఆ వివరాలన్నీ ఆ షాప్లో ఉన్నవాళ్ళు చెప్పారు. ఏదో ఫేస్బుక్ పోస్ట్ పెట్టాను నా మీద, లేకపోతే తాగి చచ్చిపోయి ఉంటాడు అని చెప్పి ఎవరో కామెంట్ చేశారని వాళ్ళ మీద, ఎవరి మీద పడితే వాళ్ళ మీద రుద్దేద్దామని ప్రయత్నం చేశారు. నేను ఆల్రెడీ చెప్పాను, రాత్రిపూట హైవేలో అంత లాంగ్ జర్నీలో హెడ్లైట్ లేకపోయినా బైక్ మీద అంత స్పీడ్గా వెళ్తున్నాడంటే అది స్పృహలో ఉన్నోళ్ళు చేసే పని కాదు, తాగుబోతులు చేసే పని. ఇది ఎవరైనా ఊహించగలరని చెప్పాను. ఇంకా మీకు కావాలంటే నేను గతంలో ప్రవీణ్ పగడాల కౌంటర్స్గా మాట్లాడిన వీడియోల్లో ఏం బ్రాండ్ తాగొచ్చే ముత్యాలు, ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు అని కూడా మాట్లాడాను చూడండి. అది తల్లిదండ్రులకు రోగాలు వస్తే వాళ్ళ పూర్వజన్మ కర్మ కాబట్టి వాళ్ళని తీసుకుని శ్మశానంలో ఇడిచిపెట్టరండి అని చెప్పలేదా? అది వాళ్ళ కర్మ ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి జరామరణం. జరా అంటే ఏంటి? వృద్ధాప్యం అన్నది వారి కర్మ ఫలితము. వారిని అలా ఇడిచిపెట్టరండి, వాళ్ళ శోక సముద్రంలో మునగనివ్వండి అని చెప్తే కదా బుద్ధుడు బయటకు వచ్చింది. జరా మరణాలతో బాధపడుతున్న వాళ్ళపై వివక్ష చూపిస్తుంటే హిందువులు అది చూసి తట్టుకోలేక బుద్ధుడు బయటకు వచ్చేసాడంట. విన్నారా ఈ కథ? ఎప్పుడైనా విన్నారా మీరు ఎవరన్నా? అసలు ఏ బ్రాండ్ తాగుతావు ముత్యాలు నువ్వు? ఇంత బాగా ఎక్కేసింది నీకు, ఇన్ని అబద్ధాలు చెప్తావా? అక్కడ ఉన్న విషయాన్ని మార్చేసి ఇంకో రకంగా కల్పించి అబద్ధాలు చెప్తుంటే ఇది స్పృహలో ఉన్నవాడు చేసే పని కాదు. ఇది జనం అయితే వస్తారని తెలిసింది కదా స్పృహలో ఉన్నవాడికి. అంటే బాగా తాగేసి వచ్చాడు వీడియోలోకి. ఏ బ్రాండ్ తాగావో నేను అడిగాను ఆ రోజు. అది బకాడి అని ఇప్పుడు తెలిసింది. అలాగే హైవేలో హెడ్లైట్ లేకుండా రాత్రిపూట అంత జర్నీ అంత స్పీడ్గా వెళ్తున్నాడంటే తాగి ఉంటాడు, సహజంగా అనుమానిస్తారు కదా. ఫుటేజ్లు కూడా వచ్చాయి కదా, తూలుతూ బండి నడిపిస్తున్నాడు అని చెప్పి. తాగి ఉంటాడు అని చెప్తే ఇదిగో ఈడి తెలిసింది. ముందే అట్లా తెలిసింది వీడికి, రిపోర్ట్ రాకముందే. కాబట్టి ఈడే మరి రిపోర్ట్లు రాకముందే, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందే ఇది హత్య అంతమంది కలిసి చంపారు, ఇంతమంది కలిసి చంపారు
అక్కడ చంపేసి ఇక్కడ తీసుకొచ్చి ఇన్ని రకాల కల్పితాలు మీరు ప్రచారం చేశారా? జస్ట్ అనుమానం వ్యక్తం చేస్తేనే వీడికి పాత్ర ఉంది అని మీరు డిక్లేర్ చేసేస్తున్నారే. ఎన్ని రకాలుగా ప్రవీణ్ గారిని చంపారు మీరు? ఆయన ఒరిజినల్గా చనిపోయింది యాక్సిడెంట్లో. ఒకడేమో చంపేసి గోదాంలో పెట్టి తీసుకొచ్చారు అంటాడు, ఒకడేమో చంపేసి కారులో వేసి తీసుకొచ్చాడు అంటారు, ఒకడు విషం ఇచ్చి చంపాడు అంటారు, ఒకడు గన్నబెచ్చి కాల్చాడు అంటారు. ఎన్ని రకాలుగా చంపారు మీరు? నేను ముందు నుంచి చెప్తున్నా, శవాన్ని ఆధారం చేసుకుని పుట్టిన మతం ఇది. శవం దొరికితే వీళ్ళకి పండగ. అనుకోకుండా ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ జరగటంలో ఈ శవంతో ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు అని చెప్పి రాబందులన్నీ అక్కడ వాలే. ఇందులో దరిద్రం ఏంటంటే ఈయన హర్షకుమార్, మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా చేరాడు. ఈయన అందరూ మర్చిపోయారు, ఇక నాకు రాజకీయ భవిష్యత్తు లేదనుకున్నాడేమో. అకస్మాత్తుగా శవం దొరికింది, దీన్ని ఉపయోగించుకుని మళ్ళీ నేను వెలుగులోకి రావచ్చు, పబ్లిసిటీ చేసుకోవచ్చు అనుకున్నాడేమో. ఆయన వచ్చి కొన్ని స్టెంట్లు చేస్తున్నాడు అక్కడ. ఈ బండి ఇక్కడ నుంచి ఇదే బండి ఇలా వచ్చేసింది, ఇలా వచ్చి ఇది చూడండి ఎన్ని అడుగులు ఉంటుంది లోతు. ఎన్ని అడుగులు ఉంటుందంటే లోతు ఒకటి. ఆయన కొలుస్తున్నాడు ఎన్ని అడుగులు ఉంటుందో కూడా. అడుగులు కొలుస్తూ అంగలేస్తున్నాడు. సరే అంగల్ని అడుగులు అనుకుందాం పోనీ. 2, 3, 4, 5. ఇక్కడ 6 చూడండి. 6 తర్వాత 7 కదా, మళ్ళీ 7కి వెళ్ళి మళ్ళీ 6కి వస్తారు చూడండి. 6, 7, 6. ఇంకా అవ్వలేదు, ఇంకా లోతుంది. ఇప్పుడు ఆయన కొలిసిన ప్రకారం 8 వచ్చింది, ఇంకో 2, 3 ఉంటుంది, 10, 11 అడుగులు లోతుంది. అక్కడికి ఆయన అంగలేసాడు. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే ఈ 10 అడుగులు గొయ్యిలో ఎవరన్నా పడి చచ్చిపోతారా అని అంటున్నాడు. ఈయన నడుస్తూ దిగటానికే పక్కన ఒకటి పట్టుకున్నాడు కదా, ఎందుకు అంత భయం? ఎందుకు? నడుస్తూ పడితేనే అంత పెద్ద దెబ్బలు తగులుతాయి అనే భయం నీకు ఉన్నప్పుడు 80-90 కిలోమీటర్ల స్పీడ్తో ఉన్న బైక్తో వచ్చి ఆ గోతులో గుద్దుకుంటే ఏమైద్ది? ఉంటాడా మనిషి? పైగా అక్కడ బండరాలు ఉన్నాయి, పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి. అంటే ఆ పై నుంచి అంటే రాళ్ళు ఇక్కడ ఉన్నాయి, బండి ఇక్కడ పడిపోయింది, బండి మీద మనిషి పడిపోయాడు. బండి ఇలా పడిపోయినప్పుడు ఒకవేళ హెల్మెట్ ఉన్నప్పుడు నెత్తి మీద దెబ్బలు తగలు. అవునా? అవునండి. పక్క తగులుతుంది, చెంప మీద కానీ ఈ చెంప మీద కానీ తగులుతుంది, కుడి చెంప మీద కానీ ఎడం చెంప మీద కానీ తగులుతుంది. కానీ బండి ఇక్కడ పడిపోతే ఈ నడినెత్తి మీద ఈ ముఖం మీద దెబ్బలు ఎలా తగులుతాయి? నడినెత్తి మీద దెబ్బ తగిలినంతవరకు ఏ డాక్టర్ చెప్పలా, ఏ పోలీసు చెప్పలా. మరి ఈయనకి ఎట్లా కనపడిందో ఏమో. ఈ ఫ్రంట్ ఫేస్ మీదే ఈ పెదాల దగ్గరే నరుకుపోయినట్టుగా కనపడిందని చెప్పారు. అక్కడ హెల్మెట్ కవర్ అవ్వలేదు కాబట్టి ఆ మొహం వెళ్ళి ఆ రాళ్ళ మీద గుద్దుకుని ఉండొచ్చు. ఇప్పుడు బండి దూసుకుంటూ పోవడానికి అక్కడ దారి లేదు కదా, ఆ గోతులాగా ఉంది. ముందు చక్రం వెళ్ళి ఆ రాళ్ళ గుద్దుకుని ఆగిపోయింది. ఈ బండి మీద నుంచి పక్కకు ఒరిగిపోయాడు, బుల్లెట్ ఈ మీద పడింది. అంత సింపుల్గా అక్కడ అర్థమైపోతుంటే అట్టట్టబడిద్ది. ఒకవేళ నిజంగా మర్డర్ ప్లాన్ చేసిన వాళ్ళు చల్లా చెదురుగా పడేస్తారు, బాడీని ఒక పక్క బండిని ఒక పక్క పడేస్తారు. చక్కగా పేరిస్తే అర్థమైపోద్ది అనుకుంటారు కదా. ఒకవేళ ఇలా ఎలా పడిద్ది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు కదా. అది అబ్నార్మల్గా పడింది, అలా కుదిరేసింది. జులైలో సినిమాలో వాడు అడుగుతాడు కదా అలా ఎలా పెట్టేవారని. మీరు 100 సార్లు బండి వేసుకుని అందులో దోకండి, ఏ 2 సార్లు కూడా ఒకే రకంగా పడదు. 100 సార్లు 100 రకాలుగా పడిద్ది. అలా ఎలా పడింది మళ్ళీ రుజువు చేయండి, మళ్ళీ పడతారు మీరు. నాకేమనిపిస్తుందంటే ఏదో ఒక శక్తి, సరే ఆయనకి అక్కడితో ఎలాగో ప్రారంభ కర్మలను అనుసరించి ఆయనకి అక్కడితో జీవితం ఆయుష్ ముగిసిపోయింది. కానీ దీన్ని ఆధారం చేసుకుని ఈ మాఫియా కుట్రలను ఎలివేట్ చేయాలి, కాస్తో కోస్తో అనుమానాస్పదంగా పడేలాగా అలా క్రియేట్ చేస్తే, అంటే ఏదో ఒక శక్తి, ఒక ఫోర్స్, ఈ మాఫియా దీని మీద ఎంత రెచ్చిపోద్ది అని వీళ్ళ కుటిల మనస్తత్వాలను బయటికి తీయడానికే కొన్ని ప్రాకృతిక శక్తులు అలా పనిచేసాయేమో అనిపిస్తుంది నాకు. అలా ఎలా పడుతుంది? అక్కడి నుంచి మొదలుపెట్టి వీళ్ళు ఎన్ని కట్టుకథలు అల్లుతారో, జనాలు ఎన్ని విధాలుగా మాయ చేస్తారో, ప్రభుత్వాలని, ప్రజల్ని, ఇతర మతస్థుల్ని ఏ విధంగా వీళ్ళు బదనాం చేస్తారో, బ్లాక్మెయిల్ చేస్తారో, రెచ్చగొడతారో, కవ్విస్తారో, వీళ్ళ కుట్రలన్నీ బయట తీయడానికి కొన్ని ప్రాకృతిక శక్తులు అలా పనిచేసేమనిపిస్తుంది నాకు. ఇలా వచ్చి పోని బండి ఇటు మీద పడిపోయింది అనుకుందాం, నెత్తి మీద ఎలా దెబ్బలు తగులుతాయి? ఈ భుజం, కాళ్ళు ఇరుగుతాయి, ముఖం మీద అంతే కదండి. అవునా? అందరూ చూపించి ఇక్కడి నుంచి వచ్చి మీరు అందరూ చూడడానికి వచ్చారు, ఆడవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు చూడండి ఎంత హైట్లో ఉన్నారు. ఈ నిలబడితే ఆ రోడ్డు ఎంత హైట్లో ఉందో చూడండి, 6 అడుగులు అంటున్నాడు, కనీసం 12 అడుగులు గొయ్యి ఉన్నది అక్కడ. లేడీస్ కూడా వచ్చారు అందరూ, అక్కడ పాప వాళ్ళు ఉన్నారు. ఇంత స్పాట్లో ఇలా తగ్గిపోతే మనిషి చచ్చిపోతాడండి.
అసలు అంతమంది ఉన్నారు, ఒక బైక్ వేసి పడవచ్చు కదా ఎవరన్నా. అసలు చచ్చిపోయేంత లోతు ఏమైనా ఉంది ఇది? చిన్న దెబ్బలు తగిలితే అంతే. నువ్వు దూకమ్మ అక్కడి నుంచి, బైక్ కూడా అవసరం నీకు. అక్కడి నుంచి అట్లా దూకోసారి చిన్న దెబ్బలు తగులుతాయి అని చూద్దాం. అంతే అంతే, చిన్న దెబ్బలు పైకి అదే వచ్చేస్తాడు, లగెత్తకుండా వచ్చేస్తాడు పైకి. అటువంటిది ఇది పడిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నది పోలీసు వాళ్ళు వీడియోలు చూపించట్లేదు. అలందరూ తీరా అక్కడి నుంచి. పోనీ పోలీసులు అడుగుతున్నారు కదా మీకు ఏం కావాలంటే చూపిస్తామని చెప్పి. ఆ నైట్ అక్కడ ఏం జరిగింది మొత్తం మాకు తెల్లవారులు మేము ఫుటేజ్ చూస్తూ కూర్చుంటాం అంటే కనుక ఆ ఫుటేజ్ అంతా మీ ముందేస్తారు. తెల్లవారులు చూస్తూ కూర్చోండి, ఎవరు వద్దన్నారు? ఇది ప్రతి వాళ్ళు ఇంతమంది వచ్చి చూస్తే వెళ్తున్నారు ఇక్కడికి. అంటే ఆ పాస్టర్ని చంపేసి ఇక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఇక్కడ బండి ఇలా పెట్టిపోయారు. అది క్లియర్గా మనకు అర్థమవుతుంది. అది ఈ విధంగా రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఈ ముఠాల వరకు ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని ఎంత రాద్ధాంతం చేశారు, ఎంత పెంట చేశారు. ఇలాంటి వాళ్ళ మధ్య మనం బతుకుతున్నామంటే ఎంత ప్రమాదకర పరిస్థితుల మధ్య ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. త్వరలో వీటన్నిటి మీద క్లారిటీ ఇస్తూ పోలీసులు ప్రెస్ మీట్ పెడతారు. పోస్ట్ మార్టం రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ ఏంటి, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏంటి, కాల్ డేటా, ఇవన్నీ కూడా వివరాలు తీసుకుంటారు. ఇప్పుడు మనకి లభ్యమవుతున్నటువంటి ఈ సీసీ ఫుటేజ్లు కాకుండా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అన్ని ఆధార సహితంగా ఏం జరిగింది అనేది పూర్తిగా వాళ్ళ దర్యాప్తు వివరాలు తెలియజేస్తారు. అన్ని ఆధారాలు చూపించిన తర్వాత కూడా ఈ ఊరకొక్కలు నోరు మూసుకుంటాయా, ఇంకా పిచ్చి ప్రలాపనల పేరుతో ఎలాంటి కుట్రల్లోకి వీళ్ళు తెరదేస్తారు అనేది కూడా ఆ రోజు మనం చూద్దాం. అవసరాన్ని బట్టి మళ్ళీ మనం స్పందించాలా వద్దా అనేది కూడా ఆలోచించాలి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.